ఆయన నిరాహారదీక్ష చేశారు. మీకు గుర్తుందా? ఆయన కరెంటు బిల్లు కట్టడం, కరెంటు బిల్లు కట్టడానికి వెళ్ళిన వాళ్ళని ఒప్పుకోలేదు, తలుపులు వేసేసాడు. దాని మీద ఏమో గట్టిగా ఆవేళ ప్రభుత్వాలు నిలదీస్తే నిరాహారదీక్ష చేశాడు. ఆయన కరెంట్ బిల్ అంటే డొమెస్టిక్ అనుకుంటున్నారు కనుక కమర్షియల్. ఆయన చేసే వ్యాపారాలు అన్ని కూడా కరెంట్ తో ముడిపడినటువంటి వ్యాపారాలే చేస్తూ ఉంటాడు. ఆయన కాంపౌండ్ లో ఉన్నటువంటి వ్యాపారాలు ఏ వ్యాపారాలు అయితే ఉన్నాయో ఆ వ్యాపారాలు ఇవాళ కోల్డ్ స్టోరేజ్ ఏం కావాలండి? కరెంటే కదా. సామిల్కి ఏం కావాలండి? పెట్టుబడి కరెంటే కదా. దూద్ బిల్ అండి, దానికి ఏం కావాలా? కరెంటేనా అండి? ఇటువంటి అన్ని ఆయన దొడ్లో పెట్టుకుంటాడు. కరెంటు బిల్లు కట్టడం, కరెంట్ బిల్లు కట్టడానికి వెళ్తే నిరాహార చేస్తాడు. కాపు ఉద్యమం అని చెప్తాడు. కాపు నాయకులు ఎవరన్నా ఉంటే ఎలక్షన్ లో నిల్చుంటే వాళ్ళు ఎవరో ఒక కాపు నాయకులు ఎవరో ఆయనకి ఎప్పుడు చూసినా అప్పుడేమో బొడి భాస్కరరావు, ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు. అంతే తప్ప ఆయనకి కాపు నాయకులు అక్కర్లేదు, బీసీ నాయకులు అక్కర్లేదు, ఏ నాయకులు అక్కర్లేదు. మమ్మల్ని అనవసరంగా మా చిన్న వయసు నుంచి మమ్మల్ని బీసీల నుంచి దూరం చేశాడు ఆయన. కేవలం ఆయన వల్ల మేము అందరూ చాలా మంది బీసీల నుంచి మేము దూరం అయ్యాం. కేవలం ముద్రగడ్డ వల్ల మేము బీసీలు, ఇతర స్నేహితులు, మా స్నేహితులు, ఇంటి పక్క వాళ్ళు స్నేహితులు అందరూ అన్ని కులాలు ఉంటాయి. అన్ని కులాల నుంచి మమ్మల్ని విదేశీ చూసి పరిస్థితి చేశాడు. కానీ కాపులకి ఏమన్నా సాధించాడా అంటే ఆయన సాధించుకున్నాడు. ఆయన తరం అయిపోయింది. ఇప్పుడు కొడుకు గురించి మళ్ళా మొదలుపెట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని దూషించుకుంటా ఆయన యజమాని రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయనే చెప్పాడు కదా, ఆయన యజమాని అలా 40 మంది అమ్మిచ్చారో, ఏ మంది ఇచ్చారో, ఏ మంది వచ్చి చెప్పారో కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి ఆ కుటుంబం అంతా వీళ్ళకే కాపులకు పెట్టుబడి పెట్టిందని చెప్పాడు కదా ఆయన. మరి కాపులకు అటువంటి పెట్టుబడి అని తెలిసిన తర్వాత మేము మా ఉప్మా డబ్బులు మేము వెనక్కి పంపించేసాం. మేము లక్షలు కాదు, లక్షలు పంపే వాళ్ళు ఉన్నారని చెప్తున్నాడు ఆయన. మాకు లక్షలు ఎందుకు, మేము తిన్న ఉప్మా డబ్బులు వెనక్కి పంపించేసాం. ఎందుకంటే మేము తిన్న ఉప్మా చంద్రశేఖర్ రెడ్డి గారిది అని చెప్తున్నాడు. ఆయన అనుకుని తిన్నాం. ఆయన ఇంటికి వెళ్ళి ఉప్మా ఆయనది కాదట. చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు ఇచ్చారట ఆ డబ్బులు ఈ ఉద్యమాలు చేయడానికి. ఆయనే చెప్పాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అన్న ఆయన దగ్గరికి ఇంటికి రాలేదని ఇవాళ పకటాస్ గారు ఒకరు రంగు వేసుకునేవాడు ఏది దొరికితే అది పవన్ కళ్యాణ్ గారు నాకు స్క్రిప్ట్ ఇస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక స్క్రిప్ట్ ఇస్తే చదివిన స్క్రిప్ట్ కి ఎంత తీసుకుంటున్నాడు, ఒక్కో స్క్రిప్ట్ కి ఎంత తీసుకుంటున్నాడు ఆయనకే తెలాలి. ఇచ్చినోడు తెలాలి, తీసుకున్నోడు తెలాలి. మాకేం తెలియదు. అయితే మటుకు అది దాట్ ఈస్ పెయిడ్ స్క్రిప్ట్, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఆ ఆవేశం కనపడట్లేదు, ఆ ఇది కనపడట్లేదు, ఆ బాధ కనపడట్లేదు, ఆ నటన మటుకు కొట్టొచ్చేట్టు కనపడతా ఉంది.